అల్లు అర్జున్కు బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాయకులు, సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తూ ఉంటే, మద్దతుగా నిలుస్తూ ఉంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. సీతక్క రీసెంట్గా ఒక కమెంట్ చేశారు. ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన హీరోకు జాతీయ అవార్డు ఇచ్చారా అంటూ కామెంట్ చేశారు. కొంతమంది పోలీసులు కూడా అల్లు అర్జున్ విషయంలో ఆయన వ్యవహార శైలి మీద కొన్ని ఆరోపణలు చేస్తుండడం మనం చూసాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నెల్లూరు రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వార్నింగ్ ఇచ్చేశారు సార్. అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారాలు చేసుకో, పగటి వేషాలు వేసుకునే నువ్వు మాట్లాడతావా అంటూ ఇంకా చాలా కామెంట్స్ చేశారు. ఒకసారి భూపతి రెడ్డి గారి ప్రయత్నం చేయండి. పగటి వేషాలు వేసుకొని మరొక చిత్ర సినిమా తీసి వాళ్ళు పుష్ప అంటే ఏది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు వేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడు లాగా నువ్వు ఇక్కడ బక్కదానికి వచ్చినావు. నేను ఎమ్మెల్యేగా రూలింపాటి ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా నీకు ఎన్నైందా? నువ్వు పగటి వేషాలు అడిగి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేసినావు? నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించి మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పనిగా కాంగ్రెస్ కూడా తెలంగాణ సినిమా కూడా ఆడలేదని ప్రోగ్రాం చెప్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింది ఏంటి? పర్మిషన్ లేకుండా థియేటర్ పోయినావు. అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగే సంఘటన ఏం తెలుసా? అక్కడ తొక్కేసాడు వ్యక్తి చనిపోయింది. ఈయన పర్మిషన్ లేకుండా కారు మీద జీబీ ఎక్కి చేతుకుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసి దగ్గరకు వస్తే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళందరూ అయిన తర్వాత ఇక్కడ పోలీసు ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ మహిళ చనిపోయింది, ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు, సార్ మరి ఇక్కడ ఉండకుండా మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే అది ఏమంటారు తెలుసా? నరబల్ అయిపోయింది, సినిమా హిట్ అయితే నా ప్రభుత్వం మాట్లాడేది. మనకి అసలు మానవత్వం ఉందా కదా? ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరెస్ట్ చేసుకుని లేకుండా నువ్వు శబ్దాలు వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకుంటూ పోవడం, ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ప్రభుత్వం మీద విమర్శించడం తగది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తావు. నేను చెప్తా ఉన్నాము అల్లు అర్జున్ జాగ్రత్త. విత్ యువర్ పర్మిషన్ నా పర్సనల్ ఒకటి చెప్తాను సార్. అల్లు అర్జున్తో నాకున్న పరిచయం వల్ల ఒక మాట చెప్తాను. నరబలి జరిగింది, ఓకే మన సినిమా హిట్ అవుతుంది అని చెప్పేటంతటి మానవత్వం లేని వ్యక్తి అయితే అల్లు అర్జున్ అయితే కాదు సార్. ఇప్పుడు అది ఆ పాయింట్ వల్ల ఉపయోగమే లేదు. మీరు లేను, నేను లేను, ఎవరు ముఖ్యమంత్రి అసెంబ్లీ దానివల్ల ఆ టాపికే తీసేయండి, అనవసరమైన అంశం. ఇప్పుడు ఆయన అన్నడా లేదా నాకెట్లా తెలుసు, మీకెట్లా తెలుసు? అంటే అలాంటి అది ఎలా అంచనా వేస్తాడు? అది వదిలేయండి సార్ దయచేసి. నేను అది ఎలా తెలుస్తుంది చెప్పండి? మీకు తెలుసా, నాకు తెలుసా? ముఖ్యమంత్రి అసెంబ్లీలో దానికి సంబంధం లేదు, నేను వ్యాలిడేట్ చేయలేను అన్నాడు. స్వభావాల గురించి ఏ స్వభావం ఉంటే ఏ మాట మాట్లాడతారని సైంటిఫిక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందా? దాని జనరల్గా అన్నాడు, అలా అని ఉంటాడంటే నమ్మలేము అని అన్నాడు. మనము లెటర్ నాట్ టేక్ సైడ్స్, మీరు ఇష్యూ ఫోకస్ చేయండి దయచేసి. ఇప్పుడు అది ఇప్పుడు ఆంధ్ర వెళ్ళిపో, దాని మీద మాట్లాడడానికి వచ్చావు, ఆంధ్ర వెళ్ళిపో ఫాల్తూ సమ్ ఏదో నా కొడక అది ఇది అని కూడా మాట్లాడారు. అండ్ అది వ్యక్తిగత అభిప్రాయం కాదు కదా సార్. ఆయన క్లియర్గా చెప్పారు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను చెప్తూ ఉన్నాను, పద్ధతి మార్చుకోకపోతే ఇంటి మీద దాడికి కూడా కాంగ్రెస్ శ్రేణులు దిగాల్సి వస్తుంది అని చెప్పేసి. అది ఎంతవరకు వ్యక్తిగత అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధిగా మాట్లాడలేదు, ఆయనే ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని మాట్లాడలేదు. ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అది డౌట్ లేదు. అలా మాట్లాడడానికి అవకాశమే లేదు. కానీ మనము ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అతిగా సినిమా పరిశ్రమను టార్గెట్ చేసింది.
అల్లు అర్జున్ మాత్రమే కాదు సినిమా పరిశ్రమ టార్గెట్ చేసింది. ఇలా టార్గెట్ చేస్తానికి ఇగో క్లాష్ ఇది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే అల్లు అర్జున్ పైన ఇలా చేస్తున్నారు. కాంగ్రెస్ సినీ పరిశ్రమ ముఖ్యమంత్రిని పట్టించుకోలేదు కనుక ఇలా చేస్తున్నారు. ఇలా రకరకాల నరేటివ్స్ వస్తున్నాయి. అది సోనియా, నేను గతంలో చెప్పాను, అర్నబ్ గోస్వామి సోనియా గాంధీ కూడా చేయిస్తున్నది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేయిస్తున్నారు. సోనియా గాంధీ ఎందుకు చేయిస్తున్నట్టు ఆమె పేరు ఆంటోనియో, పుష్ప హిందూయిజాన్ని సెలబ్రేట్ చేసింది కనుక కాంగ్రెస్ పార్టీకి హిందూ మతం అంటే పడదు కనుక ఇలా పనికిమాలిన నరేటివ్స్ అన్ని అర్నబ్ గోస్వామి లాంటి వాడు బిల్డ్ చేస్తున్నాడు. జనరల్గా కూడా పబ్లిక్ పర్సెప్షన్ స్లోగా ఎమర్జ్ అవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని టార్గెట్ చేస్తుంది అని. మొదట్లో ఏం చెప్పారు, మొదట్లో ఇదొక కేసు, ఇలా ఇన్సిడెంట్ జరిగింది, మరొక మహిళ చనిపోయిన తర్వాత కేసు పెట్టకుండా ఎలా ఉండగలము అన్నారు. కానీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అన్నాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఈ పొలిటికల్ సైడ్ టాక్ అవసరం లేదు. ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ నేరం చేశాడని కొద్దాం, అది కోర్టు లీగల్ ప్రక్రియలో జరుగుతుంది. అయితే మీరు మొదట్లో సీతక్క స్టేట్మెంట్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. సీతక్క స్టేట్మెంట్కు ఈ స్టేట్మెంట్ సంబంధమే లేదు. సీతక్క ఒక ఇష్యూ పైన మాట్లాడేది. జై భీమ్ లాంటి వాటికి అవార్డులు రాకుండా పుష్ప లాంటి దానికి ఎందుకు అవార్డులు వచ్చాయి, దానికి సంబంధం ఏంటి అసలు? ఆమె అల్లు అర్జున్ పేరు కూడా టార్గెట్ చేయాలి, చెప్పింది కాదు ఆమె జై భీమ్. ఇకపోతే కొంతమంది పోలీస్ అధికారులు మాట్లాడారన్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరు మాట్లాడలేదు. ఆయన అధికారి సస్పెండెడ్ అధికారి, ఎట్లయితే పోలీస్ ఆఫీసర్ అయినా. ఇప్పుడు సస్పెండెడ్ పోలీస్ అధికారిని ఒక్కరిని పట్టుకొని కొంతమంది పోలీస్ అధికారులను మీడియా మనం ఎగ్జాగరేట్ చేస్తే న్యాయమా చెప్పండి? ఇప్పుడు ఇది ఒక పోలీస్ వ్యవస్థ పైన కామెంటరీ కదా. సివి ఆనంద్ కూడా సివి ఆనంద్ అల్లు అర్జున్ ఏమన్నాడు? సివి ఆనంద్ మీరు అమ్ముడు పోయారు, అది మీడియానే. మీడియానే సార్, మీడియా మీకు అర్థంగా మీరు క్వశ్చన్ అల్లు అర్జున్ అన్నాడు అని అన్నారు కదా. నాకు తెలిసిందో అమ్ముడుపోయిందంటే ఎవరో కొన్నట్టే కదా. లేదా సివి ఆనంద్ అన్నదాన్ని అల్లు అర్జున్ పైన కాదు చర్చ, మీడియా ధోరణి అన్నాడు. మీడియా ధోరణి, మీడియా దేశంలో మీడియాలో అమ్ముడు పోవడం లేదా? నాకు చెప్పండి, వాస్తవమే కదా, రియాలిటీ కదా. మీడియాలో బోలడు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. మీడియాను కొన్నారు అంటే మీడియా మొత్తాన్ని మనము ఎప్పుడు కామెంట్ చేయకూడదు. నేను గతంలో కూడా చెప్పాను. కానీ మీడియా ఏదో పవిత్రమైన ఆవు లాంటిది అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా కాదు. మరి మీడియా మన తెలియదా? జాతీయ మీడియాలో ఏ పార్టీకి అనుకూలంగా ఏ మీడియా ఉన్నది, రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ఏ మీడియా ఉన్నది, ఎవరు రాజకీయం వాళ్ళకి తెలియదా? మీడియా అంతా స్వతంత్రంగా దేశంలో మొత్తం మీడియా డెఫినెట్గా స్వతంత్రంగా ఉండే మీడియా ఉంది వాళ్ళకి. కానీ అదే సమయంలో పాక్షికంగా ఉన్న మీడియా కూడా ఉంది. సో అందువల్ల సివి ఆనంద్ అల్లు అర్జున్ మనం ఎగ్జాగరేట్ ఎందుకు చేయకూడదంటే ఒక రాంగ్ నోషన్. కొన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు అన్నారు, కొంతమంది పోలీస్ అధికారులు ఎవరు టార్గెట్ చేశారు? అల్లు అర్జున్. అందువల్ల సీతక్క టార్గెట్ చేయలేదు, కొంతమంది పోలీస్ అధికారులు టార్గెట్ చేయలేదు. అందువల్ల మీరు వాటిని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అన్నదాన్ని కలిపి చూపెట్టినప్పుడు అదొక రాంగ్ మీనింగ్ పోతుంది కనుక నేను చెప్పాల్సి వస్తుంది. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చెప్పినప్పుడు ప్రజల్లో కలిగే అభిప్రాయం ఏంటి అనేది మనం ఆలోచించాలి. అందువల్ల డెఫినెట్గా ఒక సినిమా, ఏ సినిమాకి అవార్డు రావాలి, స్మగ్లర్ను సెలబ్రేట్ చేసేటువంటి సినిమాకి అవార్డు రావాలా, అదొక పబ్లిక్ ఇష్యూ. దాని మీద మాట్లాడక తప్పేం లేదు కదా. ఆ సందర్భం వచ్చింది, ఇప్పుడు ఇష్యూ వచ్చింది కనుక మీకు శ్యామ్ బెనగల్ సినిమాల మీద ఎవరైనా కామెంట్లు చేస్తారా? నేను కాక మన గొప్ప సినిమాలు తీసారు. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ